మీద ఆయన మహిమ ఉంటుందంట. ఈ మందసం మీద దేవుని మహిమ ఉంటుంది. ఈ మందసం ఎక్కడ ఉంటుంది అంటే పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి ఒక యాజకుడు, అనగా యాజకుడైన అహరోను సంవత్సరానికి ఒక్కసారి రావాలి. హల్లెలూయా. సంవత్సరానికి ఒక్కసారి ఈ మందసం దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఈ మందసం వాల్యూ మీకు చెప్తున్నా. ఈ మందసం వాల్యూ ఏంటి అంటే దీంట్లో ఉండేది ఆజ్ఞలే, కర్రనే. ఇది బంగారు రేకుతో పొదిగించబడినదే, ఇది తుమ్మకర్రనే. కానీ దేవుని మహిమ ఇందులో ఉండిద్ది, దేవుని ప్రత్యక్షత ఇందులో ఉంటుంది. కనుక దీని దగ్గర రావాలంటే సంవత్సరానికి ఒక్కసారి రావాలి. దీని దగ్గర రావాలన్నా, అడుగు పెట్టాలన్నా, అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టాలన్నా ఒక యాజకుడు మాత్రమే. ఈ యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి లోపలికి అడుగు పెట్టాలి. అనగా అడ్డతెర ఉంటుంది, ఈ తెర దాటుకొని సంవత్సరానికి ఒక్కసారి లోపలికి అడుగు పెట్టాలి. వచ్చేవాడు ఎలా రావాలో తెలుసా? మొత్తం కింద అతను వేసుకున్న దానికి కింద మొత్తం అతను కింది మీదికి ఆ డ్రెస్ వేస్తాడు కదా, కింది మీదికి డ్రెస్ వేస్తే అతను వేసుకున్న కండువకును కింద చుట్టూ గజ్జలు కట్టుకోవాలి, గంటలు కట్టుకోవాలి. ఎందుకు గంటలు కట్టుకోవాలంటే ఇతడు ఏదైనా ఓవర్ యాక్షన్ చేస్తే, ఏదైనా ఓవర్ యాక్షన్ చేసి వస్తే, ఏదైనా అపవిత్రంగా వస్తే అక్కడికి చచ్చిపోతాడు. ఇతడు చచ్చిపోయాడా బ్రతికాడా, బ్రతికున్నాడా చచ్చాడా అని తెలియడానికి ఇతడు తిరుగుతూ ఇతడు ప్రార్థన చేస్తూ ఉంటే గంటలు సౌండ్ అవుతాయి కదా, సౌండ్ అయితే బ్రతికున్నాడు, సౌండ్ కాలేదంటే పోయాడు. హల్లెలూయా. అంటే అంత పవర్ కలిగినది మందసం. అంత పవర్ కలిగిన మందసాన్ని తెచ్చి రోడ్డు మీద వేశారు. రోడ్డు మీద వేయడమే కాదు, తీసుకెళ్లి అన్యజనులు తీసుకెళ్లి అపవిత్రమైన స్థలాల్లోకి వెళ్ళిపోతే దేవుడు సహించలేదు, దేవుడు ఓర్చుకోలేదు. దేవుని మహిమ ఏ స్థలాలకు వెళ్ళిందో, దేవుని ప్రత్యక్షత ఏ స్థలాలకు వెళ్ళిందో, వెళ్ళిన స్థలాల్లో వెళ్ళిన చోట దాన్ని తట్టుకోవడం ఎవరి తరంత కాలేదు. ఆమేన్. దాన్ని భరించడం ఎవరి చేత కాలేదు, దాన్ని స్వీకరించాలని ఎవరి వల్ల కాలేదు. అక్కడ ఉన్న దేవుడు కానీ, అక్కడ ఉన్న దేవతలు కానీ, అక్కడ ఉన్న మనుషులు కానీ ఎవరి తరంతో కాలేదు. హల్లెలూయా. దేవుడంట ఈ మందసం మీదకి వచ్చి మాట్లాడేవాడంట. హల్లెలూయా. దేవుడు ఈ మందసం మీదకి వచ్చి మాట్లాడేవాడు, ఈ మందసం మీద నిలబడి మాట్లాడేవాడు. మందసం మీదకి ఆయన మహిమ వచ్చి, ఆయన మహిమలో నుంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడేవాడు. అందుకే ఆ మందసాన్ని ఓర్చుకోలేకపోయారు, ఆ మందసాన్ని భరించలేకపోయారు. ఆ మందసం ఎక్కడికి వెళితే అక్కడ మొత్తం బద్దలైపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుడు మహిమ కలిగిన మందసం అది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గరికి రాలేదు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధికి రాలేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందసం దగ్గరికి వచ్చారు. దేవుని పరిశుద్ధతను కలిగి, దేవుని నీతిని కలిగి బ్రతకక దేవుని మహిమ కలిగిన మందసాన్ని తెచ్చి నడి రోడ్డు మీదకి ఎక్కించారు. అందుకే మొదటిగా చచ్చిన వారి కంటే రెండోసారికి వారు అధికంగా చచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అంటే దేవుణ్ణి గాయపరిచారు వారు, దేవుని మహిమను అపవిత్రపరిచారు. దేవుని దగ్గర పశ్చాత్తాపడలేదు, వాళ్ళు క్షమాపణ అడగలేదు. చాలా మంది ఈ కాలంలో క్షమాపణ అడగని వాళ్ళు ఎవరున్నారు? క్షమాపణ అడిగేవారు కరువైపోయారు. తప్పులు ఒప్పుకోవట్లేదు, లోపాలు సరిచేసుకోవట్లేదు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ లోపాలు సరిచేసుకోకుండా మందసము ఉంటే, ఈ మందసం ఉంటే ఈ మందసం ఎక్కడ ఉంటే అక్కడ మనకి విజయం వస్తుందని ఇశ్రాయేలు ప్రజలు తీసుకెళ్లారు. కానీ వారికి విజయం రాలేదు, ఓడిపోతూనే ఉన్నారు. అదే మందసం ఎత్తుకొని ఇశ్రాయేలు ప్రజలు అదే మందసం ఎత్తుకొని యోర్దాను నదిలో అడుగు పెడితే ఆ నది రెండుగా చీలిపోయింది. అక్కడ అద్భుతం జరిగింది, ఇక్కడ అద్భుతం జరగలేదు. దేవుని సేవకుని ప్రవక్త మాట చొప్పున, యాజకుని మాట చొప్పున ఇశ్రాయేలు ప్రజలు మందసాన్ని తీసుకెళ్లేవాళ్ళు. తీసుకెళ్ళినప్పుడు అప్పుడు విజయం వచ్చేది వారికి.
కానీ ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు వారి సొహాగా వారి సొంత నిర్ణయం మీద దేవుణ్ణి గాయపరిచి ఆ మందసాన్ని తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టేశారు. వారికి నాశనం వచ్చేసింది. దాదాపు 38,000 40,000 మంది చచ్చిపోయారు. 40,000 మంది చచ్చిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు 40,000 మంది చచ్చిపోయారంటే అది మందసం పవిత్రమైనది. ఆ మందసం పవిత్రమైనది. ఆ మందసం అనే పెట్ట, ఆ పెట్టలో ఉన్న ఆజ్ఞలు చాలా పవిత్రమైనవి, చాలా విలువైనవి. అందులో ఉన్న ఆజ్ఞలు, అందులో ఉన్న దేవుని మాటలు, అందులో ఉన్న దేవుని వాక్యం, అది నీ దృష్టికి, అది నా దృష్టికి, అది లోక దృష్టికి అది విలువైనవి కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టికి విలువైనవి, దేవుని దృష్టికి చాలా ప్రాధాన్యత కలిగినవి. అందుకే దాన్ని పట్టుకోవాలన్నా, దాన్ని టచ్ చేయాలన్నా ఒక ప్రత్యేకత ఉండాలి, ఒక పరిశుద్ధత ఉండాలి, ఒక నియమం ఉండాలి. అది ఏమీ లేకుండా వెళ్ళి పట్టుకున్నారు. వెళ్ళి పట్టుకుని అక్కడికక్కడ చచ్చిపోయారు. ఫిలిప్పుల సైన్యం అక్కడికక్కడే చచ్చిపోయారు. మందసం వెళ్ళిపోయింది. మందసం వెళ్ళిపోయింది. ఏం జరుగుతుంది? ఏమవుతుంది? ఫిలిప్పుల దేశం నుండి వచ్చింది మందసం, మళ్ళీ రోడ్డమ్మతో వచ్చింది, అక్కడ ఇక్కడ వచ్చింది. ఇక్కడికి వస్తే ఏమైతుంది? ఏముంది? ఏం లేదు. అయిపోయింది. మందసం పవర్ అయిపోయింది. దేవుడి ప్రభావం తగ్గిపోయింది. మందసం ప్రభావం తగ్గిపోయింది. ఏం లేదు మందసం అని చాలా ఈజీగా తీసుకున్నారు. చాలా ఈజీగా తీసుకున్నారండి. తీసుకొని ఏం చేశారంటే వెళ్ళి అక్కడున్న ప్రజలందరూ వెళ్ళి వచ్చింది, మందసం వచ్చిందని చెప్పి లోపల ఏమున్నాయా దొంగిలించాలని చెప్పి లోపలికి అక్కడికి దగ్గరికి వెళ్ళి దాన్ని మందసం డోర్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన ఆ క్షణమే దాదాపు అక్కడికక్కడే గుండె పగిలి చచ్చిపోయారు చాలా మంది. హల్లెలూయా, గుండె పగిలి చచ్చిపోయారు. నేను కొంచెం దెత్తుగా వస్తున్నాను, వినండి. గుండె పగిలి చచ్చిపోయారు అక్కడికక్కడే. ఎవడు పడితే వాడు తాకితే బతకలేడు. ఎక్కడ పడితే అక్కడ ఉంటే వాడు బ్రతకలేడు, వాడు నిలబడలేడు. ఎందుకంటే మందసం పవర్ కలిగినది. ఎందుకంటే మందసంలో దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. మందసంలో దేవుని వాక్కు ఉంది. మందసంలో దేవుని వాక్యం ఉంది. వాక్యం అనగా దేవుడు, వాక్యం అనగా ప్రభు, వాక్యం అనగా క్రీస్తు. వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక మందసంలో వాక్యం ఉంది అనగా మందసంలో దేవుడు ఉన్నాడు. అలాంటి పవిత్రమైన మందసాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటే ఎక్కడికి వెళ్ళినా అక్కడ నాశనమే, ఎక్కడికి వెళ్ళినా అక్కడ నష్టమే జరుగుతుంది. ఇలా కాదని వచ్చి మందసాన్ని తీసుకెళ్ళి మరలా గుడారంలో పెట్టేశారు. మరలా గుడారంలోకి వచ్చేసి గుడారంలోకి వచ్చిన తర్వాత లేవీలు అపవిత్రత కలిగి మరలా మందసం దగ్గరికి గుడారంలోకి వెళ్ళిపోతే అక్కడికక్కడే అనేకులు చాలా మంది చచ్చిపోయారు. దేవుడు ముట్టాడు వారిని ముట్టేస్తే అక్కడికక్కడే చచ్చిపోయారు. హల్లెలూయా. అంటే మందసంలో ఏముంటుంది? మందసము అంటే పెట్టె, ఒక పెట్టె. మందసము అంటే ఒక పెట్టె. ఆ పెట్టెలు ఏముంటాయి? దేవుని ఆజ్ఞలు ఉంటాయి. కనుక అది పవర్ఫుల్, అది పవర్ కలిగినది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ మందసం ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ దగ్గరికి వచ్చేసిందో ఆ అనంతరం దేవుడు మరలా ఇశ్రాయేలు ప్రజలను దీవించడం మొదలుపెట్టాడు. ఆమేన్. దీవించడం మొదలుపెట్టాడు. మందసం విలువ ఏంటో వారికి తెలిసింది. ఆ తర్వాత దేవుడు వారిని దీవించడం, వారిని ముందుకు నడిపించాడు. అయితే నేనేం చెప్తున్నానంటే ఈ మందసం పాత నిబంధన గ్రంథంలో ఉన్న మందసం ఈ కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఈ మందసం ఏమైంది అంటే అది క్రీస్తు రాకతో ఆ మందసం లేదు, అది వెళ్ళిపోయింది మందసం. అయితే మందసం దేనికి సాదృశ్యంగా ఉంది? మందసం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఈ కొత్త నిబంధన కాలంలో ఇప్పుడు ఈ కాలానికి మందసం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఆ మందసం నీకు నాకు సాదృశ్యంగా ఉంది. ఆమేన్, 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 ఆమేన్. ఎవరైనా ఒక క్వశ్చన్ నేను వేస్తున్నాను. ఎవరైనా ఏదైనా మంచం చేయించుకోవాలనుకున్నా, ఒక మంచం చేయించుకోవాలన్నా, లేదంటే ఏదైనా ఒక వస్తువు చేయించుకోవాలి, ఏదైనా చేయించుకోవాలనుకుంటే
దేంతో చేయించుకుంటారు? ఏ కర్రతో చేయించుకుంటారు చెప్పండి? ఏ కర్రతో చేయించుకుంటారు? ఏ కర్రతన్నా? ఏ కర్రతో? టేకు మంచం చేయించుకో, డబుల్ కట్ మంచం ఏ కర్ర వాడతావు? ఏ కర్రమ్మా? మీరన్నా ఎప్పుడు ఆయన నవ్వుతున్నాడు. టేకుది లేవే, టేకుదే, టేకు కర్ర వాడతారు. కానీ ప్రభు దేంతో వాడారు తెలుసా? తుమ్మకర్ర. లేవయ్యా, పనికిరాని తుమ్మకర్ర, ఎవరు ఇష్టపడని తుమ్మకర్ర, ఎవరికి నచ్చని తుమ్మకర్రను ప్రభు ఇష్టపడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ తుమ్మకర్ర నీవు నేనే, ఆ తుమ్మకర్ర నువ్వు నేనే. పనికిరాని వాళ్ళం మనం, పనికిరాని వాళ్ళం, పనికి మాలిన వాళ్ళం, ఎవరికి నచ్చని తుమ్మకర్రలో మనం, ఎవరికి నచ్చని తుమ్మ మొద్దులో మనం, ఎవరికి ఇష్టపడని తుమ్మ ముద్దులమైన మనల్ని ప్రభువు చెక్కి 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 మనకు బాప్తిసము అనే బంగారు రేకు పొడిగి అమర్చి తుమ్మకర్రగా మనం ఉన్న మొత్తుగా ఉన్న మనకు దేవుడు బాప్తిసము అనే ఒక తుమ్మ కర్ర మీద ఉన్న మనకు దేవుడు బాప్తిసం అనే రేకు, బంగారు రేకు తొడిగి అందంగా తయారు చేసి, అప్పుడు దేవుడు మందసంలో దేవుని ఆజ్ఞలు ఉన్నట్లుగా ఈ మందసము అయిన మనకు బాప్తిసం ఇచ్చి దేవుని మహిమతో నింపి, దేవుని ప్రత్యక్షతతో నింపి, దేవుని ఆత్మతో నింపి, ఈ మందసము అయిన మనలో, ఈ పెట్టె అయిన మనలో, మన హృదయంలో, మన మనస్సులో, మనలో దేవుని ఆజ్ఞలు ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్. మందసం నీవే, మందసం నీవే, ఆ మందసం నెత్తి నిలువుగా నీవే. నీలో ప్రభు ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆ మందసం మీదకి దేవుని మహిమ వచ్చింది, ఆ మందసం మీదకి దేవుని ప్రత్యక్షత వచ్చింది. అందుకే ఆ మందసానికి అంత విలువ, అందుకే ఆ మందసానికి అంత ప్రత్యేకత, అందుకే ఆ మందసం మీద అంత శక్తి ఉండాలి, అందుకే ఆ మందసానికి అంత విలువ కట్టి ప్రత్యేకంగా ఉంచారు. ఆమేన్. ఒక మందసం మీదకే దేవుని మహిమ వచ్చిన మందసానికి అంత విలువ ఉంటే, దేవుని ఆత్మచేత నింపబడిన నీవు, దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని మంట చేత నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడిన నీవు ఎంత విలువైన వాడివి, ఎంత విలువైన దానివే. ఆమేన్. ఆమేన్. ఆ మందసానికి విలువ వచ్చింది. ఎప్పుడు విలువ వచ్చింది అంటే, దేవుని ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞ పలకలు ఆ మందసంలోకి వచ్చినప్పుడు దేవుడు దానికి ఒక ప్రత్యేకతని ఇచ్చాడు. ఆమేన్. ఆమేన్. దేవుని ఆజ్ఞ, దేవుని మాటలు, దేవుని శిరసం నీలోకి, ఆయన వాక్కు నీలో, ఆయన ప్రత్యక్షత నీలో, ఆయన చిత్తం నీలో ఎప్పుడైతే నీలోకి వస్తావో అప్పుడు నువ్వు మందసం కంటే పవర్ కలిగిన వాడు. ఆమేన్. ఆమేన్. అప్పుడు నీదే మందసం అవుతావు, నీదే విలువైన మందసం. ఆమేన్. ఈరోజు మందసాలు నామరూపాలు లేకుండా పోయాయి, ఈరోజు మందసాలు కరువైపోయాయి, ఈరోజు మందసాల్లో పవర్ లేదు, ఈరోజు మందసాల్లో మహిమ లేదు, ఈరోజు మందసాల్లో ప్రత్యక్షతను కోల్పోయాయి. నువ్వెవరనుకున్నావు? నువ్వు దేవుని మందసం. నువ్వెక్కడ నిలబడితే, నువ్వెక్కడ కూర్చుంటే, నువ్వెక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ఏదైనా సరే భూమి సైతం చీలిపోవాలంటే చేస్తున్నాము. ఆమేన్. ఆమేన్. ఆ మందసం దగ్గర, ఆ గుడి దగ్గర ఆ విగ్రహం చీలిపోయినట్లుగా నువ్వు ప్రార్థన చేస్తే ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ వేదనైనా, ఏదైనా నీ ముందు సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే. ఆమేన్. ఎందుకంటే నువ్వు పవర్ కలిగిన వాడు, ఎందుకంటే నువ్వు శక్తి కలిగిన వాడవు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మందసానికి, ఒక చెక్కైన మందసానికి అంత పవర్ దాగి ఉంటే మరి నీకెంత పవర్ ఉంది తెలుసా? నువ్వెంత విలువైన దానివో తెలుసా? ఆ మందసం మీదకి దేవుని మహిమే దిగి వచ్చింది. నీ మీదకైతే, నీలోకైతే పరిశుద్ధాత్ముడే దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో మండుచూ ఉన్నాడు.
కలుగును గాక. సభలో వద్దరు ఒకసారి నువ్వు చాలా విలువైన వాడివి, నువ్వు చాలా విలువైన దానివి. నీ విలువ నీకు తెలియట్లేదు, నువ్వేంటో అర్థం కావట్లేదు. అసలు నువ్వెవరు అనుకున్నావు? ఏంటి నువ్వేంటి? ఎవరు అనుకున్నావు? శత్రువు దగ్గర నువ్వు నిలబడితే వానికి దడ పుట్టాలంతే. ఆమేన్. శత్రువు దగ్గర నువ్వు నిలబడితే దడ పుట్టాలి వానికి అంతే. ఏ సమస్య దగ్గర నిలబడినా సమస్య నీ నుంచి పరిగెత్తాలంతే. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం అది వర్ధిల్లడానికి వీలు లేదంతే. ఆమేన్. ఎందుకు అంటే నువ్వెవరు? నువ్వు సత్తా కలిగిన దానివి, నువ్వు దేవుని మహిమ కలిగిన దానివి. ఆమేన్. 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 నీలో ఉన్న శక్తి నీకు తెలీదు, నీలో ఉన్న బలం నీకు తెలీదు. కొత్త నిబంధన గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఉంటదన్నమాట. ఏమని ఉంటదంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది. అదే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఉంటదన్నమాట. మీరు దేవుని మహిమై ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ ఎక్కడుంది? కెరూబులు ఎక్కడున్నాయి? మందసం దగ్గర దేవుని మహిమ ఉంది. అయితే కొత్త నిబంధన కాలంలో రోమిలకు రాసిన పత్రికలో మాట ఉంటుంది ఏమంటే, మీరు దేవుని మహిమై ఉన్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఉంటుంది అన్నమాట. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. అంటే మనం ఏమై ఉన్నాం? మందసమై ఉన్నాం. హల్లెలూయా. మందసమై ఉన్నాం. మందసం. శత్రువు నిన్ను చూసి భయపడుతున్నాడా? శత్రువు నువ్వు చూసి భయపడుతున్నావా? అప్పులు, సమస్యలు, బాధలు చూసి నువ్వు భయపడుతున్నావా? అవి నిన్ను చూసి భయపడుతున్నాయా? నువ్వు ప్రభు అంటే ఏంటో నీకు తెలియకపోతే నీకు భయం. నువ్వు నమ్మిన దేవుడు ఎవరో, నువ్వు నమ్మిన దేవుడు ఎటువంటి వాడో నీకు తెలియకపోతే నీకు శ్రమ. ఆయన మహిమను చూడలేవు, ఆయన ప్రత్యక్షతను చూడలేవు. నువ్వు నమ్మిన దేవుడు ఎవరో నువ్వు తెలుసుకున్నప్పుడే దేవుని మహిమను చూడగలవు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఉజ్జ మంచి సైనికుడు. అలాంటి సైనికుడు మందసం పడిపోతూ ఉంటే ఊరికి అలా చేపెట్టాడంతే. అలా చేపెడితే అక్కడికక్కడ రక్తం కక్కుని చచ్చాడు. అంటే అక్కడికక్కడే రక్తం కక్కుని చచ్చాడు ఒక ఇశ్రాయేలు. ఎందుకు చచ్చాడు? హల్లెలూయా. హల్లెలూయా. క్రమం లేదు, పద్ధతి లేదు. ఎంత విలువైనది మందసం ఎంత పవర్ కలిగినది. నువ్వు దేవుని సరిగ్గా నువ్వు పట్టుకుంటే నీ పంట పండినట్టే. ఆమేన్. ఆమేన్. నువ్వు సరిగ్గా దేవుని రిసీవ్ చేసుకుంటే నీకు పంట పండినట్లే. ఎందుకంటే నువ్వు దేవుని మందసం. వాక్యాన్ని కాళ్ళతో దొక్కుతున్నారు. మందసం పాడైపోయింది. దేవుని మందసం మీరేంటో మీకు తెలీదు. దేవుని మందసం మీరే. ప్రభు ఈ రోజు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. మీరు దేవుడు విలువ పెట్టి కొన్న దేవుని ముత్యాలు, మీరు దేవుని ముద్దు బిడ్డలు మీరు. ఆమేన్. ఎవరైనా డబ్బులు ఇచ్చుకుంటాడు, ఎవరైనా బంగారం ఇచ్చుకుంటాడు, ఎవరైనా వెండి ఇచ్చుకుంటాడు. కానీ నా ప్రభువు, నీ ప్రభువు, నా దేవుడు, నీ దేవుడు రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొన్నాడు నిన్ను. ఎందుకంటే నువ్వు విలువ పెట్టుకున్న దానివే. ఎవరికి ఎవరు విలువలేని దానిగా పనికి మనం అనొచ్చు, కానీ ప్రభు దృష్టిలో నువ్వు విలువైన దానివి. ప్రత్యేకం కలిగిన దానివి, అభిషేకం కలిగిన దానివి. ఈ సృష్టిలో నువ్వు ఒక ప్రత్యేకం కలిగిన దానివి. ఆమేన్. ఆమేన్. ఈ ప్రపంచంలో నువ్వు ఒక ప్రత్యేకం కలిగిన దానివి. ఆమేన్. ఎందుకంటే నువ్వు దేవుని మందసం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవడైనా నిన్ను అపవిత్రంగా తాకినా, ఎవడైనా నిన్ను అపవిత్రంగా మాట్లాడినా, ఎవడైనా నీకు అపవిత్రంగా ప్రవర్తించినా వాడికి అక్కడికక్కడ వాడి తలక పగిలి చేస్తాడంతే చేస్తున్నాము. ఆమేన్. ఆమేన్. మందసం ఎదుట ఎవడు నిలబడలేడు.
మందసం ఎదుట ఎవడు నిలబడలేడు, చేత కాడు. నీ ఎదుట కూడా ఎవడు నిలబడలేడు, నిలబడనికి చేత కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు భయపడద్దు, మీరు చింతపడద్దు, దిగులు పడద్దు. ఎందుకంటే దేవుని మందసాన్ని మీరు బాప్తిసం చేసుకునే బిడ్డలు ఎవరైతే ఉన్నారో, పరిశుద్ధంగా బ్రతుకుతూ, నీతిగా బ్రతుకుతూ, వాక్యానుసారంగా బ్రతుకుతూ ఎవరైతే కష్టాలు, నిందలు, అవమానాలు భరిస్తున్నారో మీరు భయపడద్దు, భయపడద్దు. ఎందుకంటే దేవుని మందసాలు మీరు. మందసాలు మిమ్మల్ని ఎవ్వడు అన్నా, ఎంతమంది నిందించినా, ఎంతమంది మీ మీదకి లేచినా, ఒకరోజు ప్రభువే వారి తలను తొక్కుతాడు, తొక్కుతాడు యేసు నామములో. ఆమేన్, ఆమేన్. ఎంతమంది లేస్తాడో లేవని, నీ మీదకి ఎంతమంది వస్తారో రాని, ఎంతమంది నిన్ను ఎగతాళి చేస్తారో చేయని, చేయని, చేయని. ఎందుకంటే నువ్వు సామాన్యురాలు కాదు. హల్లెలూయా. మనము సామాన్యులం కాదు, మనము అటు ఇటు కలిగిన వాళ్ళం కాదు, మనము పవర్ కలిగిన వాళ్ళం. ఆమేన్. సృష్టిని తలకిందులు చేయగలిగిన వారం మనం. ఆమేన్, హల్లెలూయా. నమ్ముతారా? నమ్మితే బిగ్గర చప్పట్లు కొడతారా? నువ్వేంటో నీకు తెలిస్తే బిగ్గర చప్పట్లు కొడతారా? ఎంత విలువ, ఎంత విలువ కలిగిన, ఎంత విలువ, ఎంత నీకు విలువ ఉంది, ఎంత ప్రత్యేకత ఉంది, ఎంత విలువ కలిగిన వారు మీరు, ఎంత ప్రత్యేకత కలిగిన వారు మీరు. మీరు ఎప్పుడు మిమ్మల్ని మీరు బలహీనపరచుకోవద్దు. దేవుని మందసాలు మీరు, దేవుని మందసాలు మీరు. మీ ఎదుట ఎవ్వడు నిలబడినా ఖచ్చితంగా వాడు ఒక రోజు మీ ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తాడు, చేయాల్సిందే. ఆమేన్, ఆమేన్. దాగోను గుడిలో అదే సిగ్గుపడడానికి అవసరం లేదు, కుంగిపోవాల్సిన అవసరం లేదు, బలహీన కావాల్సిన అవసరం లేదు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని కుంగిపోవాల్సిన అవసరం లేదు, వెనక్కి తగ్గేయాల్సిన అవసరం లేదు, ఎవరికో భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికో లొంగాల్సిన అవసరం లేదు. వాడిని వీడిని వాటిని వీటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను ప్రభు వెలబెట్టుకున్నాడు. నీతో నా ప్రభు నీతో ఉన్నాడు, మనందరితో ఉన్నాడు. ఆమేన్. దేవునికి దూరం అయిపోయానన్నా, మందసంలో ఈ మందసం పాడైపోయిందా, నీ హృదయం పాడైపోయిందా? సరిగ్గా నిలబడలేకపోతున్నావా? సరిగ్గా ప్రార్థన చేసుకోలేకపోతున్నావా? సరిగ్గా నిలబడడం చేత కావట్లేదా? అయితే ప్రభు ఆత్మ నిన్ను దర్శించబోతుంది. ప్రభు ఒక్కసారి నన్ను నీ శక్తితో నింపయ్యా. అయ్యా ఈ మందసం పాడైపోయింది, అయ్యా ఈ మందసం పాడైపోయింది తండ్రి. అయ్యా నీ మహిమతో నన్ను నింపయ్యా. నా పాపాలు అన్ని క్షమించి మరలా నీ వాక్యము నా హృదయంలో భద్రపరుచుకుంటాను ప్రభు. నాకు మరలా ఒక్క అవకాశం ఈ ప్రభు అని ప్రార్థన చేస్తావా? నువ్వు దేవుని మందసమమ్మా, బాప్తిసం తీసుకొని పడిపోయావా అన్నా, పడిపోయావమ్మా. నువ్వు దేవుని మందసం, నువ్వు దేవుని మందసం. నువ్వు వెల పెట్టుకున్న దానివి, నువ్వు విలువ పెట్టుకున్న దానివి. ఆయన రక్తంతో నిన్ను కడిగాడు, ఆయన రక్తం నీ మీద ప్రోక్షించాడు. నువ్వు ఆశ కలిగిన దానివి కాదు, నువ్వు విలువ కలిగిన దానివి. నిలబెట్టుకున్నాడు ఆయన. ఒక భాష మారిక పీడిక రబకోషిని మాత పీడిక ఉరాకషకరిక. యేసు నామములో లోకం వైపు తిప్పుతున్న దురాత్మలారా, లోకం వైపు మళ్లిస్తున్న దుష్ట శక్తులారా, లోకం వైపు తిప్పుతూ పాడు చేస్తూ ఆత్మను చల్లారిపోతున్న దుష్ట శక్తులారా, దురాత్మ శక్తులారా, నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో బిడ్డను యవ్వన జీవితంలో దారి మళ్లిస్తున్న దుష్టపాత్మలారా, దురాత్మ శక్తులారా, నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో, యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో కాల్చివేస్తున్నా యేసు నామములో ప్రతి విధమైన లోక సంబంధమైన దురాత్మలు, దుష్ట శక్తులు, అంధకార శక్తులు యేసు నామములో బంధిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ హృదయాన్ని తెరువునైనా యేసు నామములో యేసు నామములో Jesus.
రిమకార తులసిగా రూపం మందిరానికి దూరం చేస్తూ, దేవుని సన్నిధికి దూరం చేస్తున్న ప్రతి విధమైన మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుడి నుంచి వచ్చే మాట వలన బ్రతుకుతాడు, బ్రతికిస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉపవాస ప్రార్థనలో ఈరోజు ప్రతి ఒక్కరిని దేవుడు తాకాడు. మీ విశ్వాసాన్ని బట్టి, నేను చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం చేస్తాడు. తర్వాత మీరు చూస్తారు, మీరే వచ్చి సాక్ష్యం చెప్తారు. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో మందసానికి చాలా విలువ ఉంది, చాలా వాల్యూ కలిగిన మందసం. ఆ మందసం మీద దేవుని మహిమ ఉంటుంది. ఆ మందసం ఇప్పుడు ఈ కొత్త నిబంధన కాలంలో, ఈ కాలంలో ఇప్పుడు ఆ మందసం నీవు నేనే. ఆమె చెప్పాయి కదా, మందసం తుమ్మకరతో వేసాం. మనం కూడా తుమ్మకర లాంటి బ్రతుకులు మనది. దాని మీద దేవుడు బంగారు రేకు వేశాడు. మన మీద కూడా బంగారు రేకు వంటి బాప్తిసం ఇచ్చి తన మహిమతో మనం నింపాడు. అందులో దేవుని వాక్యాలు అనగా దేవుని ఆయన 10 ఆజ్ఞలు మందసంలో ఉంటాయి. మన హృదయంలో కూడా ఈ మందసం అని ఈ పెట్టెలో కూడా 10 ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞ, దేవుని వాక్యం ఉండాలని ప్రభు కోరుతున్నాడు, ఆశిస్తున్నాడు. నేను చెప్పాల్సుకున్నది, నువ్వు మందసం, ఆ మందసం ఎంత విలువైనదో వాటి కంటే నువ్వు విలువైన దానివి, విలువైన వాడవు. మరి నువ్వు విలువైన దానివి, నీ శక్తిని, నీ అభిషేకాన్ని, నీ ప్రార్థన అభిషేకాన్ని, దేవునికి నీకున్న సంబంధాన్ని బట్టి నువ్వు ఎలా మూవ్ అవుతావు, బాగుపడతావా, చెడిపోతావా, నీ చేతుల్లో ఉంది, నీ చేతుల్లో ఉంది, నీ ఇష్టం. హల్లెలూయా. నేనైతే నువ్వెవరో, నీ పవర్ ఏంటో నేను చెప్పాను. ఆ పవర్ని ఎలా యూజ్ చేసుకుంటావో నీ ఇష్టం. అయితే ఖచ్చితంగా ఆ పెట్టెలో, ఆ మందసంలో దేవుని ఆజ్ఞలు ఉన్నట్లుగా ఈ మందసం అనే ఈ పెట్టెలో కూడా, మన హృదయంలో కూడా ఖచ్చితంగా దేవుని వాక్యము ఉండాలి. అప్పుడు నువ్వు వెలుగుతావు, వెలిగించబడతావు. అప్పుడు శత్రువు నీ ఎదుట తల దించుతాడు, సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఆమేన్, ఆమేన్. ఐ డోంట్ కేర్. ఎవడు ఏమన్నా, ఎవడు ఏమనుకున్నా, ఏదనుకున్నా, ఐ డోంట్ కేర్. మీరు భయపడద్దు. ఇప్పుడు మీరు తల దించవచ్చు, నేను చెప్తున్నా. ఇప్పుడు మీరు తల దించవచ్చు, ఇప్పుడు మీరు అవమానం పడి పక్కకి వెళ్ళిపోవచ్చు. మీరు గుర్తు పెట్టుకోండి, మీరు రాసి పెట్టుకోండి. ఒక దినము మీ శత్రువులను దాన్ని తెచ్చి మీ ఎదుట సాష్టాంగ నమస్కారం చేయిస్తాడు ప్రభు. ఆమేన్, ఆమేన్. మనిషి కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, రోగం కావచ్చు, పేదరికం కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడ దాగోను గుడిలో ఆ విగ్రహం వచ్చి సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా ఇక్కడ ఉన్న సమస్యలు, ఇక్కడ ఉన్న మనుషులు ఒక దినం నీ ఎదుట ఖచ్చితంగా సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఎందుకంటే నీలో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. అది మరి నువ్వు ఎలా ఉంటావో, ఎలా నడుస్తావో, నువ్వెలా మందసమై, నువ్వెలా దేవుణ్ణి వాడుకుంటావో అది నీ ఇష్టం. నువ్వెవరో నీకు చెప్పాను. దేవుడి ఈ మాటలు నీ హృదయంలో స్థిరపరిచి, బలపరిచి, చిగురింపచేయుగాక. దుష్టుడు ఎత్తుకొని పోకుండా దేవుడు కంచె వేయుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరూ మోకాల మీదకి వస్తే చిన్న ప్రార్థన చేసుకుని త్వరగా ముగించుకున్నాం. అందరు మోకాల మీదకి వస్తే, త్వరగా, సమయం లేదు, లేట్ అయింది. త్వరగా మీరు మోకాల మీదకి వస్తే చివరి ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహాగణుడు అయిన ప్రభువా,
మీరు అలాగనే మోకాళ్ళ మీదకి రావాలి. వస్తే మేము ప్రార్థన చేసిన అనంతరం నేను మీకు తల మీద నూనె కొడుతూ వస్తూ ఉండగా, మీరు ఎక్కడైనా బాగలేని వాళ్ళు ఎవరు ఉంటే నూనె కావాల్సిన వారు మీరు కుడి చేయి ముందుకు చాపండి. ఆ చేతిలో నూనె కొడతాను, ఆ నూనె మీరు రాసుకోండి. దేవుడు ఖచ్చితంగా విడుదల ఇస్తాడు. ఎందుకంటే 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన నూనె అది. ఖచ్చితంగా 21 రోజు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు తన శక్తితో నింపాడు నూనెను. కనుక మీరు అలాగే ప్రార్థన కంటిన్యూ చేయండి. అలాగే కంటిన్యూగా మోకాళ్ళ మీద ప్రార్థన ఉండాలి. నేను మీ దగ్గరికి మీ మధ్యలోకి వస్తున్నాను. మహాపరిశుద్ధుడమైన తండ్రి, మహాగణుడమైన ప్రభువా, ఈ వందనాలు స్తోత్రాలు ప్రభువా. మందసం చాలా విలువైనదని ప్రభు, ఆ కాలానికి మందసం మహిమ కలిగినదని, పరిశుద్ధ కలిగినదని, ఈ కాలానికి తండ్రి మేమే మందసం అని, అయ్యా మాలోనే మా హృదయం అనే పెట్టెలో నీ వాక్యాలు ఉండాలని, మేము పరిశుద్ధంగా బ్రతకాలని తండ్రి నువ్వు మాతో అందరితో మాట్లాడావు ప్రభు. మేమెంత విలువైన వారమో, మేమెంత శక్తి కలిగిన వారమో, మేమెంత పవర్ కలిగిన వారమో, మేమేంటో దేవా మందసం ద్వారా మాతో అందరితో ఈరోజు మాట్లాడిన ప్రభు. అయ్యా నీ కృప చూపించండి, దయ చూపించండి ప్రభు. ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలందరినీ జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు. ఈ లైవ్ ద్వారా చూస్తున్న వారిని ప్రభు, ఈ ప్రార్థనలు ఏకీభవించిన వారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం ఉంచుకో. ప్రతి ఒక్కరిని దర్శించు, ప్రతి ఒక్కరితో మాట్లాడు ప్రభు, మాట్లాడు తండ్రి. వారిని బాగు చేయమని, వారిలో ఉన్న ప్రతి విధమైన పాపపు ఉడికినంత తీసేసి నీ వాక్యం చేత వారి హృదయాన్ని నింపమని, విత్తబడిన వాక్యం వారి హృదయంలో చిగురింప చేయమని తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వారం నుంచి ప్రార్థన చేసుకుంటున్నాను. ధైర్యాన్ని ప్రభువాన్ని అనుకుంటుంటే అన్న కిందికి దిగొచ్చి కీర్తి నువ్వు ధైర్యంగా ఉండు అని అన్నకు అందుకనే చేయబెట్టి ప్రార్థన చేసినాడు. ఇచ్చిన సాక్షి దేవుడు దీవించిన. వచ్చిన బస్సులో ప్రయాణం చేసేప్పుడు కూడా దేవుని అడుగుతూనే వచ్చిన తండ్రి ప్రభువా, కోల్పోయిన శక్తి కంటే 2 రెట్టింపుల ఆత్మతో నేను ఈ ఆదివారం నింపబడాలి తండ్రి ప్రభువా. నీ దాసుల్లో ఉన్న అగ్ని నా పైకి ట్రాన్స్ఫరం కావాలి తండ్రి ప్రభువా అని ప్రార్థించుకుంటూ ఆరాధించుకుంటూ దేవుణ్ణి ఒకే ఒక్క ప్రశ్న వేస్తూ అడుగుతూ వచ్చే అన్న బలిపీఠం దిగి మా నేను నడుస్తూ ఉండగా నీ దగ్గరికి ఆత్మ వచ్చింది చూడమ్మా, ఆత్మతో నువ్వు నింపబడుతున్నావు చూడమ్మా అన్నప్పుడు ఒక అన్నలో నుంచి ఒక అగ్ని నా పైకి ట్రాన్స్ఫర్మ్ అయినది. ఆ దర్శనం నేను కళ్ళారా చూసినాను. మారని వాడవయా, నా స్థితి మార్చువాడు నీవయా. విడువని వాడవయా, నన్ను విడిపించువాడు నీవయా. మారని వాడవయా, నా స్థితి మార్చువాడు నీవయా. విడువని వాడవయా, నన్ను విడిపించువాడు నీవయా. మరువని వాడవు, మరిపించేవాడవు. మరువని వాడవు, మరిపించేవాడవు. నా యేసయ్యా, నా యేసయ్యా, ఆరాధనా నీకేనయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, ఆరాధనా నీకేనయ్యా. మారని వాడవయా, నా స్థితి మార్చువాడు నీవయా. విడువని వాడవయా, నన్ను విడిపించువాడు నీవయా.
జీవితములో చేదును విరిచి మధురమైన ఊటగా నన్ను మార్చి, నా జీవితములో చేదును విరిచి మధురమైన ఊటగా నన్ను మార్చి, నా స్థితిని మార్చావయ్యా యేసయ్యా. మారాను మధురముగా మార్చినవాడా, నా స్థితిని మార్చావయ్యా యేసయ్యా. మారాను మధురముగా మార్చినవాడా, నా యేసయ్యా, నా యేసయ్యా. ఆరాధనా నీకేనయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. ఆరాధనా నీకేనయ్యా. మారని వాడవయా, నా స్థితి మార్చువాడు నీవయా. విడువని వాడవయా, నన్ను విడిపించువాడు నీవయా. నా జీవితములో చీకటిని చీల్చి మిక్కుటమైన వెలుగుతో నింపి, నా జీవితములో చీకటిని చీల్చి మిక్కుటమైన వెలుగుతో నింపి, నన్ను విడిపించావయ్యా యేసయ్యా. చీకటిని ఉదయముగా మార్చినవాడా, నన్ను విడిపించావయ్యా యేసయ్యా. చీకటిని ఉదయముగా మార్చినవాడా, నా యేసయ్యా, నా యేసయ్యా. ఆరాధనా నీకేనయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. ఆరాధనా నీకేనయ్యా. మారని వాడవయా, నా స్థితి మార్చువాడు నీవయా. విడువని వాడవయా, నన్ను విడిపించువాడు నీవయా. మంటినైన నాకు నీ రూపమిచ్చి, నీ ఆత్మ నాలో మెండుగా నింపి, మంటినైన నాకు నీ రూపమిచ్చి, నీ ఆత్మ నాలో మెండుగా నింపి, నీ సాక్షిగా నిలిపావయ్యా యేసయ్యా. మంటిని మహిమకు మార్చువాడా, నీ సాక్షిగా నిలిపావయ్యా యేసయ్యా. మంటిని మహిమకు మార్చువాడా, నా యేసయ్యా, నా యేసయ్యా. ఆరాధనా నీకేనయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా.
విడువని వాడవయా, నా స్థితి మార్చువాడు నీవయా. విడువని వాడవయా, నన్ను విడిపించువాడు నీవయా. మారని వాడవయా, నా స్థితి మార్చువాడు నీవయా. విడువని వాడవయా, నన్ను విడిపించువాడు నీవయా. మరువని వాడవు, మరిపించేవాడవు. మరువని వాడవు, మరిపించేవాడవు. నా యేసయ్యా, నా యేసయ్యా, ఆరాధనా నీకేనయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, ఆరాధనా నీకేనయ్యా. Yeah.